తాను అభిషేకించబడిన తరువాత 10వ అధ్యాయం 1వ వచనము, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. 8-9 వచనాలు, నాకంటే ముందు నీవు గిల్గాలుకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు వచ్చును. ఎప్పుడు వస్తాడట? నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియచేయ వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలువవలెను. నేను వస్తాను, దహన బలులు అర్పిస్తాను, కానీ 7 days 7 రోజులు ఓపిగ్గా వెయిట్ చేయి. 9వ వచనము, అతడు సమూయేలు యొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగుగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు కలుగజేశాను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. దేవుడు సౌలును అభిషేకించాడు, రాజుగా ఆశీర్వదించాడు, నూతన మనస్సునిచ్చాడు. ఎప్పుడైతే సౌలుకు దేవుడు తోడుగా ఉన్నాడో తన సైన్యాన్ని ఒకసారి లెక్క పెడితే 3,30,000 మంది వచ్చారు ముందుకి. 11వ అధ్యాయము 6వ వచనం కూడా, సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలీయుల దేశములోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి, సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండు వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదునని వర్తమానము చేసెను. అందువలన యెహోవా భయము జనుల మీదికి వచ్చెను గనుక ఒక్కడైనను నిలువకుండా వారందరూ వచ్చిరి. అతడు బెచకులో వారిని లెక్క పెట్టగా ఇశ్రాయేలు వారు 3,00,000 మంది, యూదా వారు 30,000 మంది. నా పక్షమున ఉన్న వాళ్ళెవరో రండి, సౌలు పక్షమున సమూయేలు పక్షమున అనగా దేవుని పక్షమున ఉన్నవారెవరో రండి అని సౌలు ప్రకటన చేయగా బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుని భయము, దేవుని ఆత్మచేత నింపబడిన సౌలు వార్తను ప్రకటించగా దేవుని భయము జనుల మీదకు వచ్చినప్పుడు జనులందరూ కూడా ప్రతిస్పందించారు. అయ్యా, మేము నీతోనే ఉన్నాం. దేవుడు సౌలుతో ఉన్నాడు, సమూయేలు సౌలుతో ఉన్నాడు, సమస్త ప్రజలు కూడా సౌలుతో ఉన్నారు. దేవుడు మనతో ఉంటే మనకన్నీ కూడా ఆశీర్వాదంగా మారుతాయి. సౌలు దేవునితో ఉన్నప్పుడు సమూయేలు సౌలుతో ఉన్నాడు. సమస్త ప్రజలు సౌలుకు అండగా నిలిచారు. మేమున్నాం నీకు తోడుగా. దేవుడు తోడుగా ఉన్నాడు, సమూయేలు ప్రవక్త తోడుగా ఉన్నాడు, ప్రజలు తోడుగా ఉన్నాడు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ప్రభువు తోడుగా ఉన్నాడు, ప్రవక్త తోడుగా ఉన్నాడు, ప్రజలు తోడుగా ఉన్నారు. ఎప్పుడు? ప్రభువు సౌలుకు తోడుగా ఉన్నప్పుడు. కానీ దేవుడు సౌలుకి ఇచ్చిన ఆధిక్యత, సౌలుకు దేవుడిచ్చిన అధికారాన్ని సౌలు దుర్వినియోగపరిచాడు. సౌలు తను కలిగి ఉన్న అధికారాన్ని ఆధారం చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా జీవించడం మొదలుపెట్టాడు. దేవుని మాట వినడం మానేశాడు, గర్వించటం మొదలుపెట్టాడు. నేను ఏం చేసినా చెల్లిపోతుంది, ఎందుకని? ఇప్పుడు నాకు అధికారం ఉంది, ఇప్పుడు నాకు అందరం ఉంది, కాబట్టి నేను ఏం చేసినా చెల్లిపోతుంది అనేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితికి చేరిపోయాడు. దేవుడు తనకు తోడుగా ఉన్నప్పుడు ప్రవక్త తోడుగా ఉన్నాడు, ప్రజలు తోడుగా ఉన్నారు. కానీ ఏం జరిగింది? రండి, 13వ అధ్యాయము 8వ వచనము. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలులు అర్పించెను. దహన బలి ఒక యాజకుడు మాత్రమే అర్పించాలి, ఎవరు పడితే వాళ్ళు అర్పించడానికి వీల్లేదు. ఒకవైపు ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చేస్తున్నారు, మరోవైపు సౌలుతో పాటు ఉన్నటువంటి సైన్యము బెదిరిపోతున్నారు, చెదరిపోతున్నారు.
తన చుట్టూ ఉన్న సైన్యము చెదరిపోవటము బెదరిపోవటము చూసిన సౌలు ఏం చేయాలి? సమూయేలు కొరకు ఎదురు చూడాలి. సమూయేలు మాటిచ్చాడు, నేను వస్తున్నాను, 7 దినములను వెయిట్ చేయి. నేను వస్తున్నాను, 7 దినములను వెయిట్ చేయి. 7 days వెయిట్ చేయి, నేను వస్తాను. వచ్చి నేనే దహన బలులు అర్పిస్తాను. నువ్వేం చేయాలో కూడా నేను చెప్తాను. ప్రవక్త ఎవరో తెలుసా? మార్గాన్ని నిర్దేశించేవాడు, దేవుని చిత్తాన్ని తెలియచేసేవాడు, దేవుని ఉద్దేశాలను ప్రజలకు రాజుకు అందచేసేవాడు, డైరెక్షన్ ఇచ్చేవాడు. 7 రోజులు వెయిట్ చేశాడు. 7వ రోజు సమూయేలు రాకపోయేసరికి చెప్పా కదా, సౌలు గర్విష్టి. అవును, దహన బలి యాజకుడే ఇవ్వాలా? నేను దేశాన్ని పరిపాలిస్తున్న రాజును నేనెందుకు ఇవ్వకూడదు? నాకేం తక్కువ అనే గర్వంతో 7వ రోజు సమూయేలు రాలేదు అనే భావనతో దహన బలులు ఒక యాజకుడు మాత్రమే అర్పించవలసిన, దేవుని చేత అభిషేకించబడిన, దేవుని చేత ఏర్పరచబడిన యాజకుడు చేయాల్సిన పని సౌలు తొందరపడి చేసేశాడు. ఏం జరిగింది? అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చేసాడండి. దేవుడు మాట తప్పేవాడు కాదు, అలాగే దేవుని సేవకుడు కూడా మాట తప్పేవాడు కాదు.